హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రైస్ చాలా పొడి పొడిగా సాఫ్ట్గా ఎన్ని కిలోలైనా సరే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ రైస్ కప్తో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట వాటర్తో నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 బగారా ఆకు, 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ షాజీరా వేసి వీటన్నిటిని కాస్త ఫ్రై చేద్దాం. బగారా రైస్లో షాజీరా కంపల్సరీ వేయాలి, అప్పుడే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కాస్త వేగాక ఇందులో 1 ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఇలా కాస్త వేగాక ఇందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ వేసుకుందాం. మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ బఠానీ ఉడికించుకుందాం. మూత పెట్టేసుకొని మంటని సిమ్లో ఉంచి క్యారెట్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. క్యారెట్ ఉడికిందా లేదా చెక్ చేద్దాం. ఒకవేళ ఉడకకపోతే మరి కాసేపు మూత పెట్టేసుకొని మంటని సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి. చూడండి, నాకైతే ఇక్కడ సాఫ్ట్గా అయింది. నెక్స్ట్ ఇందులో కాస్త పుదీనా, 1 టొమాటో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. రైస్ ఉడికేటప్పుడు కాకుండా ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల మనం వేసిన సాల్ట్ ముక్కలకు కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని నిదానంగా పలుకు విరగకుండా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రైస్ అంతా కూడా నిదానంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా వాటర్లో మిక్స్ చేద్దాం. స్లోగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ 2 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుందాం. నెక్స్ట్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకుందాం. మీకు కావాలంటే మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకు రైస్ కంప్లీట్గా కుక్ అయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.